మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ రెండు ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలయానికి రావాలి రావాలి అని అనుకుంటూ ఉంటారు. జ్ఞానశక్తి ఉంది కానీ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రియాశక్తి లేదు. వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ ఎందుకు వచ్చామో తెలియకుండా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్ఞానశక్తి లేదు. అవునా కదా? కనుక జ్ఞానశక్తి, క్రియాశక్తి రెండు ఉంటేనే అప్పుడు మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఆ గమ్యమే స్వామి. శ్రద్ధాయ లభతే విద్య. విద్య రావాలంటే శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధనే అమ్మవారు, ఆ విద్యనే స్వామి. విద్య అంటే ఏంటి అర్థం? చదువులలో మర్మము లేదా చదివింది తండ్రి అంటూ కష్టాలు తెలియజేస్తాడు. అంటే అన్ని చదువుల్లో ఉత్తమమైన చదువులు నేను చదివాను. ఏంటది? పరమాత్మను తెలుసుకోవడం. ఇప్పుడు నేడు మనం చూసేటువంటి విద్యలు ఎన్నో పెద్ద పెద్ద ఎంబీబీఎస్ చదివినా, సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, పెద్ద పెద్ద చదువులు అనేవి అవన్నీ చదివినప్పటికీ చిన్న సమస్య రాగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మనం చూసుకున్నాం. కానీ విద్యకి డెఫినేషన్ అలా, నిర్వచనం. విద్య అంటే ధనాన్ని మాత్రం ఇస్తే సరిపోతుందా? ధనం మాత్రమే ఇచ్చేది విద్య కాదు, సాధనాన్ని కూడా చేయించేది విద్య. కనుక అటువంటి విద్య పరమాత్మ. సా విద్య యా విముక్తయే అని శాస్త్రం చెప్తుంది. సా విద్య, విద్య అనే దానికి అర్థం ఏంటంటే యా విముక్తయే, మనకి ఏర్పడినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి, అన్ని రకాల బాధల నుండి, అన్ని రకాల ఇబ్బందుల నుండి అవలీలగా అలవోకగా బయటపడేటట్టుగా ఏదైతే చేస్తుందో దానికి విద్య అంటే అదే ఆధ్యాత్మిక విద్య, అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను అనుగ్రహించినటువంటి తత్వమే శ్రీకృష్ణ తత్వం. కనుక ఆ కృష్ణతత్వం, కృష్ణ గానాన్ని మనం మర్చిపోకూడదు జీవితంలో. ఎప్పటికీ మనం ఆనందంగా ఉండాలంటే కృష్ణ గానాన్ని మర్చిపోదు. కృష్ణ గానాలు రెండు ఉన్నాయి. ఏంటది? వేణుగానం, గీతాగానం. కనుక వేణుగానాన్ని మనం ఎవరో వినలేదు, కానీ గీతాగానాన్ని ప్రతినిత్యము మన ఇళ్లలో, మన భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటిది భగవద్గీత. కనుక అటువంటి భగవద్గీతని ప్రతి ఇంట్లో మనం పెట్టుకోవాలి. సాక్షాత్తుగా వరాహ పురాణంలో పరమాత్మ తెలియజేస్తాడు ఒక రహస్యాన్ని భూదేవితో, నేను ఎక్కడుంటాను అనేది. గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చ ఉత్తమం గృహ గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం. గీతని ఆశ్రయించి నేను ఉంటాను. నాకు మంచి గొప్ప ఇల్లు ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. మరి నేను ఈ ముల్లోకాలను పరిపాలించాలంటే నాకు కావాల్సిన జ్ఞానం కూడా భగవద్గీత నుండే తీసుకుంటాను. గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం. కనుక అటువంటి బ్రహ్మ విద్యని స్వామి సులువుగా మన ఏర్పుని తొలగించడం కోసమని 700 శ్లోకాలను అనుగ్రహించారు. కనుక స్వామి అష్టమోధ్యాయంలో ఒక రహస్యాన్ని తెలియజేస్తాడు. మన అష్ట కష్టాలను తొలగించడానికి, అష్ట దరిద్రాలను తొలగించడానికి, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించడానికి అష్టాక్షరి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అష్టమోధ్యాయంలో మన ఏడుపు తొలగించడానికి 7వ శ్లోకంలో ఒక వాక్యాన్ని చెప్తాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. ఇది మనం రాసి పెట్టుకోవాలి. ఇది అర్థమేంటి? సర్వకాల సర్వావస్థలయందు ప్రతి క్షణం కూడా నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యు అని అంటాడు స్వామి.